హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఓటింగ్ అనాలిసిస్. ఓటింగ్ అనాలిసిస్ రివ్యూ కోసం అనమాట. ఫస్ట్ అప్డేట్స్ చెప్తాను. నా ఛానల్లో 30 సెకండ్స్ చూసి అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి సో అట్లీస్ట్ ఫస్ట్ అప్డేట్స్ చెప్తాను. సో దే గెట్ సమ్ ఇంట్రెస్ట్ టు వాచ్ మై రివ్యూస్ అనమాట. ఫస్ట్ అయితే ఓటింగ్ అప్డేట్స్లో ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నది సంజన గారు అండి. మీరు వింటుంది నిజమే, హై ఛాన్సెస్ ఉన్నది సంజన గారు. ఓటింగ్లో టాప్ ఉన్నది కళ్యాణ్ గారు. అసలు కళ్యాణ్ గారు ఓటింగ్ అయితే ఎక్కడ తగ్గట్లేదు. అండ్ బాటమ్ 2లో దివ్య ఉన్నప్పటికీ దివ్య వాళ్ళ అమ్మగారు వచ్చి గేమ్ చేంజర్ అని చెప్పచ్చు. ఆవిడ ఎపిసోడ్ తర్వాత చాలా క్యాలిక్యులేషన్స్ మారాయి. అండ్ సంజన గారికి అయితే మైనస్ అయిన రీజన్స్ కూడా నేను చెప్తా ఈ కంప్లీట్ వీడియోలో. సో నా వీడియో ఎవరు స్కిప్ చేయకుండా ఫస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. సో కమింగ్ టు ద ఓటింగ్ నౌ, అసలు ఏమైందంటే సంజన గారికి బిగ్ బాస్ గారి వల్లే మైనస్ అయిందండి. అంటే ఆవిడ చేసిన తప్పులు అవ్వచ్చు, ఆవిడకి ఇచ్చిన పనిష్మెంట్స్ అవ్వచ్చు. ఫస్ట్ ఫ్యామిలీ వీక్ లేదన్నారు, తర్వాత ఏమో ఇట్లా కొంతమంది నుంచి టైం తీసుకోవాలన్నారు. ఆ టైం తీసుకునే ప్రాసెస్లో మళ్ళీ భరణి గారు, కళ్యాణ్, తర్వాత ఆవిడ పాపం ఇమాన్యువల్ దగ్గర నుంచి తీసుకోవడంలో ఓకే ఆయన కొంచెం 45 మినిట్స్ అట్లా ఉంది, కొంచెం 15 మినిట్స్ ఆయన ఇచ్చాడు, బాగానే ఉంది. బట్ ఈసారి ఆవిడ జెన్యూనిటీ ఎక్కడ చూపించిందంటే కళ్యాణ్ 5 మినిట్స్ ఇస్తా అన్నా సరే వద్దు, బాగోదు అని చెప్పి ఆవిడ 1 మినిట్ ఇక్కడ నుంచి 1 మినిట్ తీసుకుంటారనమాట. బట్ స్టిల్ ఆవిడ ఏంటంటే పాపం ఆవిడ గేమ్లో ఎక్కడ స్ట్రాంగ్గా ఆడదామన్నా ఆవిడ కోసం చేసిన సాక్రిఫైసెస్ వల్ల ఆవిడకే బ్యాక్లాష్ అవుతుంది. ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అంటే ఆవిడ గేమ్ ఆడుతున్నప్పుడు వాళ్ళకి ఎదురు వెళ్ళాలి అన్నప్పుడు అందరూ కూడా అరే మేము ఈవిడికి ఇంత సాక్రిఫైస్ చేసామే, కానీ ఈవిడేంటి ఇలా బిహేవ్ చేస్తుంది, ఇలా నామినేట్ చేస్తుంది అని చెప్పేసి ఆవిడికే అంటూ ఉంటారనమాట. విచ్ ఈస్ వెరీ ఛాలెంజింగ్. ఎందుకంటే అక్కడే రీతు గారికి సంజన గారికి కూడా అక్కడే వస్తుంది అనమాట ఆ బేటీ కూడా. ఎందుకంటే రీతు గారు అయితే చాలా మటుకే హెయిర్ ఇచ్చారు. ఆవిడ చాలా మటుకు హెయిర్ ఇవ్వడం అనేది అంత ఈజీ థింగ్ కాదు. సో డెఫినెట్గా ఆవిడ కనిపిస్తుంది అయ్యో ఇంత హెయిర్ ఇచ్చి ఇంత త్యాగం చేసేనే ఈవిడ వచ్చి ఇట్లా అంటున్నారే అని. బర్ని గారికి వీళ్ళందరికీ ఆల్రెడీ ఇంప్రెషన్ ఉంది ఈవిడ తీసుకుంటుందే కానీ సపోర్ట్ చెయ్యదు అని. సో దానికి తోడు ఈ నెగిటివిటీ వెళ్ళి తర్వాత వాడికి అట్లా ఓట్లు పడిపోతూ వచ్చింది. కానీ ఇంతవరకు సేవ్ అవడానికి రీజన్ ఇమాన్యువల్ గారు ఎప్పుడు నామినేషన్లోకి రాలేదు. కానీ ఇమాన్యువల్ గారు ఇప్పుడు నామినేషన్లో ఉన్నారు. ఇమాన్యువల్ ఫ్యాన్స్ అందరూ అసలు మామూలుగా ఓట్లు వేయట్లేదు, పీక్స్లో ఓట్లు వేస్తున్నారు. ఇమాన్యువల్ గారు కానీ ఇట్లానే 3-4 వారాలు కానీ 4 వీక్స్ ఉందనుకుంటే ఈ 4 వీక్స్ కూడా ఆయన నామినేషన్లో ఉండి ఇలానే వెళ్తే ఆయన విన్నర్లో ఉన్నా సరే మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నమాట. ఆయనకి విన్నింగ్ ఛాన్సెస్ కూడా దగ్గరలో, ఇప్పుడు భోజనం తినం కదా ఆవలింతలు వస్తున్నాయి, దగ్గరలో ఉన్నాయన్నమాట. సో జనాలు ఎవరైతే ఇమాన్యువల్ గారికి ఓట్లు వేస్తున్నారో ఆయనకి న్యాచురల్గానే ఫ్యాన్స్ ఉన్నారు, అన్నీ ఆర్గానిక్గా వస్తున్నాయని చెప్పచ్చు. దానికి తోడు ఈసారి తనూజ గారు కూడా లేరు కాబట్టి కళ్యాణ్ అండ్ ఇమాన్యువల్ ఓటింగ్ మామూలు స్థాయిలో వెళ్ళట్లేదు. ఎలా చూసినా సరే ఒకవేళ తనూజ గారు నెక్స్ట్ వీక్ నామినేషన్లోకి వచ్చినా కళ్యాణ్కే బెనిఫిట్ అండి. ఎందుకంటే కళ్యాణ్ గారికి మామూలుగా గ్రాఫ్ రాలేదు. ఎందుకంటే ఆయన ప్రతి చోట యాజ్ అ హ్యూమన్గా యాక్ట్ చేస్తే తెలిసిపోతుందండి. కన్నీళ్ళు అవనియండి, ఏది అవనియండి, యాక్ట్ చేస్తే ఖచ్చితంగా ఎక్కువ రోజులు దాచలేరు వీళ్ళు కూడా. సో జెన్యూన్గానే కళ్యాణ్ గారికి చాలా మంచితనం ఉంది. ఆయన ఎఫెక్షన్ చూపించాల్సిన చోట చూపిస్తున్నారు, ఎక్కడ ఓవర్గా వెళ్ళట్లేదు, ఆట ఆడాల్సిన చోట ఆడుతున్నారు, హెల్ప్ చేయాల్సిన చోట చేస్తున్నారు అనమాట. సో యాజ్ ఎ హ్యూమన్, యాజ్ ఎ హోల్ పర్సన్ నిజంగా బాయ్ టు ద నెక్స్ట్ డోర్ లాగా ఆయనకి చాలా మంచి పేరు వచ్చింది. చెప్పాలంటే అమ్మాయిల ఫ్యాన్స్ గట్టిగా ఉన్నారు కళ్యాణ్ గారికి అని అర్థం అవుతుంది. ఎందుకంటే నేను ఏ పోస్ట్లోకి వెళ్ళి చూసినా మ్యాక్సిమం కామెంట్స్ పెడుతుంది అంతా అమ్మాయిలే అనమాట. ఓకే కళ్యాణ్ గారికి ఇంత అమ్మాయిల ఫాలోయింగ్ ఉంది అని అర్థమైంది. ఆయనకు కూడా తెలియదు, ఆయన బయటకు వచ్చి చూసుకుంటే తెలుస్తుంది. సో ఇలాగే కానీ కళ్యాణ్ గారు వెళ్తే హీ విల్ బి ద విన్నర్ ఫర్ ష్యూర్. హీ డిజర్వ్స్ ది విన్నింగ్ ఆల్సో, అందులో అయితే నో డౌట్. ఎందుకంటే టాప్ 1 కళ్యాణ్, 2 తనుజ, 3 ఇమాన్యువల్. కానీ ఇప్పుడు కానీ ఓట్లు అటు ఇటు అయితే ఖచ్చితంగా టాప్ 1లో కళ్యాణ్, టాప్ 2లో ఇమాన్యువల్, టాప్ 3లో తనుజ. ఇంకా ఎక్కడైనా కళ్యాణ్కి నెగిటివ్ కంటెంట్ పడిందా అంతే అండి, ఎక్కడో చిన్న చాలండి లాస్ట్ మినిట్లో ఇట్లా మిస్టేక్ అవ్వడానికి. చూడాలి, కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా ఆడాలి, తనుజ గారు కూడా చాలా అలర్ట్ అవుతారు. ఇంకా దగ్గరికి వచ్చేసింది కాబట్టి చాలా టఫ్ అవుతుంది గేము. అండ్ కళ్యాణ్ గారు వాళ్ళ మదర్ కూడా చెప్పారంట నీది తనుజాది బయట అంతా బాగుంది, నువ్వు గేమ్ ఆడు, నువ్వు విన్ అయ్యి రావాలని చెప్పారంట. దట్ ఈస్ సో స్వీట్ ఆఫ్
హర్. అండ్ ఆయన ఎంతో కష్టపడి ఆడాడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి కూడా ఈ ఇన్పుట్స్ తీసుకుని ఆడతారని అనుకుంటున్నాను. సో రీతు వాళ్ళ మదర్ ఇంకా రాలేదు, ఆవిడ రేపు వస్తారు. సో కమింగ్ టు ద ఓటింగ్ అనాలిసిస్, దివ్య గారు అసలు బాటంలో ఉన్న దివ్య గారికి బాటమ్ 5కి ఆవిడ 5, సంజన గారు 6 ఉన్నారు. ఎనీ టైం ఎనీథింగ్ మే హ్యాపెన్. కానీ దివ్య గారికి బెనిఫిట్ ఎక్కడైందంటే రాధా గారు అంటే వాళ్ళ మదర్ ఈరోజు వచ్చారు కదండి, మామూలుగా రాలేదు అసలు, ఒక తారా జొవ్వలా వచ్చారని చెప్పచ్చు. ఆ ఎనర్జీ, ప్యాక్ ఆఫ్ ఎనర్జీ కానీ చాలా పాజిటివిటీ క్రియేట్ చేసిందనమాట. జనాల్లో ఉన్న కన్ఫ్యూజన్ కూడా దూరం అయ్యింది. ఖచ్చితంగా తనుజ ఓట్లు కూడా ఇట్ట డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆవిడ వచ్చి అందరితో కూడా బాగా మాట్లాడారు, తనుజతో కూడా బాగా మాట్లాడారు. ఆవిడ ఎంత తెలివిగా చెప్పాల్సింది చెప్పినట్టే, పొగడాల్సింది పొగుడుతూ చాలా బాగా చెప్పారని చెప్పచ్చు అనమాట. సో ఎప్పుడైతే దివ్య గారి వాళ్ళ మదర్ వచ్చి ఇట్లా తనుజ గారితో మాట్లాడుతూ అందరినీ ఒక్కొక్కటిగా ఆవిడ మనసులో ఉన్న ట్రాన్స్పరెంట్గా చెప్పి, భరణి గారి ఈక్వేషన్ ఈవిడిది కూడా ఒక ఆవిడ చెప్పారు ఇట్లా వాళ్ళ బ్రదర్ అని చెప్పి ఇట్లాగా. సో మొత్తానికైతే క్లారిటీ రావడం జరిగింది అనమాట. అందరూ కూడా కన్విన్స్ అయ్యేలానే ఉంది. అంతలా మాట్లాడుతున్న ఆవిడ ఒక ఫేక్ స్టోరీ చెప్పారు అంటే నేనైతే అసలు నమ్మను. చాలా ఏమంటారు వాస్తవంలాగే అనిపించింది. ఈవెన్ బర్నీ గారు కూడా బాగా కనెక్ట్ అయిపోయారు అనమాట. అంటే అయ్యో అవునా అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి అట్లాగా సో స్వీట్ అసలు అనిపించింది. సో అది దివ్య గారికి యాడ్ ఆన్ అయ్యింది. మామూలుగా ఓట్లు రావు. భరణి గారి ఫ్యాన్స్ కూడా కొంత ఓట్లు డిస్ట్రిబ్యూట్ అవుతాయి. తనుజ గారి ఓట్లు కూడా భరణి గారికి అంటే దివ్యకి డిస్ట్రిబ్యూట్ అవుతాయి అన్నమాట. సో దీన్ని బట్టి చూస్తే దివ్య గారి గ్రాఫ్ ముందుకు వెళ్ళి సంజన గారి గ్రాఫ్ వెనక్కి పడడానికి ఇదే మేజర్ రీజన్. సో ఎనీ టైమ్ ఎనీథింగ్ మే హ్యాపెన్. ఎందుకంటే వీళ్ళిద్దరికీ కూడా వెరీ లెస్ పర్సంటేజ్ డిఫరెన్స్లోనే ఉన్నారు. సో అందుకు చెప్పలేము. కానీ ఇప్పటి వరకు అయితే మ్యాక్సిమం అంచనా వేసి క్యాలిక్యులేషన్స్ వచ్చినంత వరకు సంజన గారు ఈజ్ ఇన్ డేంజర్ జోన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇమాన్యువల్ గారండి, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా ఎవరు వచ్చినా ఆయన కామెడీ టైమింగే వేరే లెవెల్ అండి. ఆ కామెడీకేనేమోనండి మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు అందరూ కూడా ఇమాన్యువల్కి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఇప్పటి వరకు అసలు ఏమంటారు నామినేషన్స్లోకి రాకుండా ఒక్కసారి నామినేషన్లోకి వచ్చినందుకు ఆయనకు పడుతున్న ఓట్లు ఉన్నాయి చూడండి. ఇప్పటికొచ్చి ఏ కంటెస్టెంట్కి ఆ రేంజ్లో పడలేదనమాట. జెన్యూన్గానే ఇమాన్యువల్కి చాలా మంచి స్కోప్ ఉంది. ఆయన కానీ లాస్ట్ 3 వీక్స్ నుంచి కానీ ఓటింగ్ నామినేషన్లో ఉండుంటే ఖచ్చితంగా ఆయన కూడా టాప్ 2లో ఉండేవారేమో అని అనిపించింది. సో చూడాలి. తనుజ గారికి ఇప్పటివరకు వచ్చిన నెగిటివ్ కంటెంట్కి కొంచెం అబ్జర్వ్ చేసుకుంటే 1లో కళ్యాణ్, 2లో ఇమాన్యువల్ ఉన్నారు అని నాకు అనిపిస్తుంది అనమాట. ఒక్కోసారి 2లో తనుజ ఉండొచ్చు. ఎందుకంటే తనుజ గారు మళ్ళీ నెక్స్ట్ వీక్ నామినేషన్స్లోకి వస్తే కానీ ఆ క్యాలిక్యులేషన్ మనకు తెలియదు. సో నా దృష్టిలో అయితే ఇప్పటివరకు 1 కళ్యాణ్, 2 ఇమాన్యువల్, 3 డిమోన్ పవన్, 4th భరణి, 5th దివ్య, 6th సంజన గారు. సో ఎవరెవరైతే సంజన గారి ఫ్యాన్స్ ఉంటారో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి ఓట్ చేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని సేవ్ చేయండి. ఈ వారం ఎలిమినేట్ ఎవరు అవుతారు అనుకుంటున్నారో కూడా గెస్ట్ చేసి చెప్పండి. కాదు ఇది వద్దు, ఇది ఎట్లాగో నేనే చెప్పాగా ఓటింగ్ అనాలిసిస్ బట్టి ఇది వద్దు. ఎవరు టాప్ 2లో ఉంటారో గెస్ట్ చేసి కామెంట్ డౌన్ చేయండి. అండ్ నా రివ్యూస్ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.